హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ రామారావు. ఈరోజు టాపిక్ వచ్చేసి కడపలోనే శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ 3 years నుంచి రన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ అన్ని లోపలికి వెళ్ళేసి మేడంతో మాట్లాడి అన్నీ చూపిస్తాను మీకైతే. వచ్చేది బాగున్నాం మేడం. బాగున్నామండి. అదే మన కడపలోనే మీరు రన్ చేస్తున్నారు కదా శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ అని. మేమైతే కనుక్కొని ఇక్కడికి వచ్చామన్నమాట. మీరు ఎలా రన్ చేస్తున్నారో అవనేసి మాకు చెప్తారనేసి వచ్చామన్నమాట. మా డీటెయిల్స్ అయితే చెప్పండి, మా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తూ ఉంటారు కదా. మళ్ళీ శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ మేడం. ఇక్కడ 3 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. 1 year మనం వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేసాము. తర్వాత మనం 2 years నుంచి మనం బైబ్యాక్ స్టార్ట్ చేసినాము. మన బ్రాండ్తోనే ఓపెన్ చేసినాం అనమాట, శ్రీదేవి దీపం వత్తులు అని. మనము 3 years అగ్రిమెంట్ ఇస్తాము. తర్వాత మనం వేయింగ్ మిషన్ ఇస్తాము. మనం ఇలా 3 years అగ్రిమెంట్ చేయిస్తాం మేడం. ఇలా చేయిస్తాం అనమాట. 3 years బాగుంది, కస్టమర్ నుంచి రివ్యూస్ బాగున్నాయి, వాళ్ళకి నచ్చింది, మనకి సర్వీస్ బాగుంది అనుకునేటప్పుడు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒత్తులు బాగున్నాయి, వాళ్ళ దగ్గర నుంచి బాగుంది అన్నప్పుడు మనం మళ్ళీ 3 years రెన్యువల్ చేసిస్తాం అన్నమాట. భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనది ఓన్ హౌస్లోనే మనం బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఇక్కడే ఉంటాము, ఇక్కడే బిజినెస్ కూడా రెండు. భయపడాల్సిన అవసరమే లేదు. అదే మేడం, బయట టాక్ అలా ఉంది కదా, అలా అనేసి కొంచెం అడుగుతున్నాను. అదే మేడం, ఇదే ఊర్లోనే ఉన్నాము, ఇదే ఊర్లోనే మనం స్టే చేసేది కూడా. హౌస్ కూడా పక్కనే, ఓల్డ్ బిల్డింగ్ అంటే హౌస్ పక్కనే. ఇది మనకి ఆఫీస్ పరంగా ఇది పెట్టుకున్నాం, పక్కనే మనం హౌస్ ఉన్నాం అనమాట. భయపడాల్సిన అవసరం లేదైతే ఇక్కడ. మీరు ఎంక్వైరీ కూడా చేసుకొని రావచ్చు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ అని. ఓకే మేడం, మరి అయితే ఎంతమంది తీసుకున్నారు మీ దగ్గర? ఎలాగా? మన దగ్గర అయితే ఏపీలో తీసుకున్నారు మేడం. ఏపీలో అంటే మనకి కోడూరు, రాజంపేట, జమ్మలమడుగు, తర్వాత కడప టౌన్లో తీసుకున్నారు. తర్వాత మనకి ఇక్కడ పులివెందల, ప్రొద్దుటూరు ఇక్కడంతా ఉన్నారు మేడం కస్టమర్స్. సరే మేడం, అయితే ఇవి మీరు పొడవొత్తులు మాత్రమే వేస్తున్నారా? చూస్తుంటే రకరకాలు ఉన్నట్టు ఉన్నాయి. మేడం మన దగ్గర లాంగ్ కాటన్ మిక్స్ కాకుండా మన దగ్గర కాటన్ మిక్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అఖండ ఒత్తులు ఉన్నాయి, లాంగ్ కాటన్ మిక్స్ ఉన్నాయి, రౌండ్ కాటన్ మిక్స్ ఉన్నాయి. తర్వాత మన దగ్గర శివలింగం ఒత్తులు ఉన్నాయి. తర్వాత మన దగ్గర అయ్యప్ప స్వామి ఒత్తులు ఉన్నాయి. ఇలా రకరకాలు ఉన్నాయి, మాలలు ఉన్నాయి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూపిస్తాను కదండి. ఇవి బైబ్యాక్ కస్టమర్స్ మన దగ్గర కాటన్ తీసుకొని వెళ్ళినప్పుడు ఇలా మిక్స్ చేసి తీసుకొస్తారనమాట. బండిల్ 10 grams బండిల్ కట్టేసి ఇలా మనకు బాక్స్లలోనే తెచ్చేయాలి. కవర్లు మేము యాక్సెప్ట్ చేయం మేడం. కవర్లు అయితే దీనికి ఫినిషింగ్ అనేది పోతుంది అనమాట. ఇలా మనకు బండిల్ తెచ్చిచ్చినప్పుడు నీట్గా ఫినిషింగ్ ఉంటాయి. ఇది మేడం మిషన్ మనకి. మనకి స్ప్రే చేసుకోవాలి బెల్ట్ మీద. ఎక్కువ వాటర్ స్ప్రే చేయకూడదు, లైట్గా జస్ట్ స్ప్రే చేసామంటే అలా చేసేసి మనకి కాటన్ అనేది ఇలా రోల్స్ వస్తుంది అనమాట. ఇలా మనకి 3 inchesలో కట్ చేసుకోవాలి. ఇలా మాత్రమే తుంచాలి. కట్ చేయడం అంటే సిజర్ పెట్టి కట్ చేయకూడదు, హ్యాండ్తోనే తుంచుకోవాలి. ఇలా సైడ్స్ క్రాస్లో వేయకూడదు మేడం. సైడ్గా మధ్యలో మాత్రమే స్ట్రైట్గా పడాలన్నమాట ఒత్తి. అలా పడినప్పుడు మాత్రమే మనకి ఒత్తులు నీట్గా వస్తాయి. లేదంటే సైడ్ వేయడంలో ఏమవుతుందంటే ఇటు సైడ్స్ అనేది స్ట్రక్ అయిపోతుంది కాటన్. అలా స్ట్రక్ అయినప్పుడు కస్టమర్స్ ఏమనుకుంటారా అంటే మిషన్ ప్రాబ్లము ఏదో సంథింగ్ అనుకుంటా ఉంటారు. కాబట్టి మనం వేసేటప్పుడు మిస్టేక్ లేకుండా చక్కగా స్ట్రైట్గానే వేస్తే మాత్రమే విక్స్ మనకి నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి. మనకి మిషన్
మిషన్కి ప్రాబ్లం అనేది ఎలాంటిది ఉండదు. మిషన్ మీద 1 year మోటార్ వారంటీ ఇస్తాము. మిషన్కి ఏమన్నా కొంచెం అర్థం కాక మిషన్ కస్టమర్స్ ఎత్తుకొని పోయినప్పుడు వాళ్ళకి అర్థం కానప్పుడు మనకి వీడియో కాల్లో సాల్వ్ చేస్తాము. అలా కానప్పుడు తీసుకొని వస్తే కనుక ట్రాన్స్పోర్ట్లో వేసినా పర్లేదు, మనం సాల్వ్ చేసి పంపిస్తాం. ఇలా వచ్చిన విక్స్ మనము ఆరబెట్టాలి. న్యూస్ పేపర్స్ మీద మాత్రమే ఆరబెట్టాలి. మనం బ్లాంకెట్స్ మీద కానీ ఏదైనా క్లాత్ వేయడం కానీ చేపల మీద మాత్రము ఆరబెట్టకూడదు. ఎందుకంటే వైట్గానే రావాలి మనకి విక్స్. అలా అయితేనే మనకి సేల్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. లేదంటే కనుక రెడ్గా వచ్చి అలా డ్యామేజ్ అయినప్పుడు మనకి కస్టమర్లు యాక్సెప్ట్ చేయరు. మనకు వచ్చేది బ్రాండ్ మీద కాబట్టి బ్రాండ్ నేమ్ మీద వచ్చే విక్స్ మనకు వైట్గానే యాక్సెప్ట్ చేస్తారు బయట. ఇవి ప్యూర్ వైట్ కాబట్టి ఇవి బాగా ఆరిపోతేనే వైట్ విక్స్ అనేది మనకు వస్తాయి. కొంచెం ఆరకపోయినా కూడా రెడ్గా వచ్చేస్తాయి విక్స్ అనేవి. బాగా ఎండబెట్టాలా మేడం ఇవి? బాగా తడి అనేది ఉండకూడదు మేడం. ఒక నైట్ అంతా ఆరబెట్టాలి, లేదంటే ఎండలో ఎండబెట్టినా ప్రాబ్లం లేదు మనకి. ఇలా వేసిన విక్స్ మనకి ఇలా పడిపోతాయి. ఇలా పడిన విక్స్ మనం ఆరబెట్టిన తర్వాత ఇలా బండిల్ కట్టుకోవాలి. ఇలా మనం వేయింగ్ మిషన్ ఇస్తాం మేడం. వేసిన అవి 10 grams బండిల్ మనం కట్టుకున్నాక ఇలా కట్టిన విక్స్ మనకి ఇలా బండిల్ కట్టాలి. బాగా ఆరిపోవాలి. ఆరిపోయినాకనే ఇవి ఇలా కట్టాలన్నమాట. లేదంటే మనకి నోపల అనేది బూజు రావడం కానీ, నల్లగా అయిపోవడం కానీ, రెడ్గా అయిపోవడం కానీ విక్స్ జరుగుతుంది. అలా కాకుండా బాగా ఆరబెట్టిన విక్స్ ఇలా, ఇవి కూడా కస్టమర్స్ తెచ్చినటివే, ఇలా మాత్రమే ఉండాలి. ఇలా తీసుకొని వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. మనకేంటంటే నీట్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాము. మనకు సీలింగ్ అనేది అవసరం లేదా మేడం? సీలింగ్ అనేది అవసరం లేదు మేడం. ఓన్లీ వేయింగ్ మిషన్ ఇస్తాం. వేయింగ్ మిషన్ మనకి ఇలా వేయింగ్ మిషన్ ఇచ్చినప్పుడు ఇలా గ్రామ్స్ ప్రకారం 10 grams బండల్ కట్టేసి కస్టమర్స్ మనకి ఇలా ప్యాక్ చేసి పంపించాలి. 1 side ట్రాన్స్పోర్ట్ మాది ఉంటుంది, 1 side ట్రాన్స్పోర్ట్ కస్టమర్స్ ఉంటుంది. ఇలా చేసి కస్టమర్స్ మనకి ఇలా బాక్స్లలో మాత్రమే తీసుకొని రావాలి. అవును మేడం. మనము లాంగ్ కాటన్ మిక్స్ కాకుండా రౌండ్ కాటన్ మిక్స్ కూడా చెప్పాను కదా. ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట. ఓన్లీ లాంగ్ కాటన్ మిక్స్ మాత్రమే మిషన్ మేడ్ అనేది. మిగతాటివన్నీ మనం హ్యాండ్ మేడ్ అనమాట. మనము మన బ్రాండ్తో కాకుండా వేరే వాళ్ళు బ్రాండ్ కావాలి మీరు వేసిస్తారా మేడం అంటే వేసిస్తాం మేడం. ఎవరైనా కావాలి రిక్వైర్మెంట్ ఉంది వేసిస్తారా అన్నప్పుడు మనం వేసిస్తాం, నో ప్రాబ్లం. ఇది మన బ్రాండ్ అనమాట. ఇవి శ్రీదేవి ఒత్తులు రౌండ్ కాటన్ మిక్స్ హ్యాండ్ మేడ్. ఇవి చిన్న ప్యాక్ అనమాట. చిన్న ప్యాకింగ్, పెద్ద ప్యాకింగ్ అన్నీ ఆల్ ప్యాకింగ్స్ ఉన్నాయి. ఇలా మనది శ్రీదేవి బ్రాండ్ అనమాట. శ్రీదేవి దీపం ఒత్తులు. ఇది పెద్ద ప్యాక్. ఇందులో 100 విక్స్ ఉంటాయి. మన దగ్గర మాలలు ఉన్నాయి. ఇందులో మనకి ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ వస్త్రమాలలు. అన్నీ హ్యాండ్ మేడ్ అన్న? ఇవన్నీ హ్యాండ్ మేడ్. ఇవి వస్త్రమాలలు మేడం. రెడ్ కలరు మనకి వైట్, రెడ్, ఎల్లోలో అవైలబుల్లో ఉన్నాయి. అవి అన్నీ హ్యాండ్ మేడ్ మేడం. అవి మన దగ్గర శివలింగం ఒత్తులు ఉన్నాయి. ఇవి అయ్యప్ప స్వామి ఒత్తులు. ఇవి అఖండ ఒత్తులు మేడం. మనం పెళ్ళిళ్ళకి అందుకు వాడుకుంటాం కదా, టెంపుల్స్లోనూ అలా యూస్ చేస్తారు అఖండ ఒత్తులు. ఇవి కూడా హ్యాండ్ మేడ్. ఇందులో లాంగ్ కాటన్ మిక్స్ అనేటివి మిషన్ మేడ్. ఇవన్నీ మిషన్ మేడ్. ఇందులో స్మాల్ సైజ్ ఉన్నాయి, బిగ్ సైజ్ ఉన్నాయి. అవి స్మాల్ సైజు, ఇవి బిగ్ సైజ్. మన కస్టమర్ని బట్టి ప్యాకింగ్ ఉండిందనమాట. అదే కస్టమర్ ఎలా కావాలంటే ఎలా మనకు ఆర్డర్ని బట్టి మనము ప్యాకింగ్ ఉంటుంది అన్నమాట. అదే ఆర్డర్ ఎలా వస్తే అలా చేస్తారు. ఇవి బిగ్ సైజ్ మేడం. అందులో ఇవి అల్లకం టైప్ అనమాట. బిగ్ సైజులో కానీ స్మాల్ సైజులో కానీ. ఇవి లూజ్. ఇవన్నీ లూజ్ వత్తులే. మన దగ్గర అయితే టైట్ వత్తులు అంటే ఇట్లా ఉంటాయి అన్నమాట.
అంతేనా? మన దగ్గర ఇలా కస్టమర్ బండిల్స్ తీసుకొని వస్తే మనం మా ఈ బ్రాండ్ వాటర్ ఎక్కువ వేస్తే వస్తాయి కదా ఇవి. ఇలా మన మిషన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లూజా టైట్ అనేది వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎలాంటి ఒత్తులు పోతున్నాయి కదా మీకు? ఇక్కడ లూజ్ విక్స్ పోతాయి మేడం ఎక్కువ. కస్టమర్స్కి మనం ఆర్డర్ని బట్టి కావాలనుకుంటే ఇవి కూడా మనం చేసిస్తాము. ఎక్కువ మనకైతే ఏపీలో ఇవే పోతున్నాయి, లూజ్ విక్స్ మాత్రమే పోతాయి అన్నమాట. మనకి ఇంకా కార్తీక మాసంలో అంటే మనకి ఇలాంటి గీ విక్స్ కూడా వస్తాయి, ఇలాంటివి కూడా మనం చేసిస్తాం. ఇంకా అవి మేడం కస్టమర్లు వచ్చినప్పుడు ఇష్టపడి కష్టం చేయగలము అని మాత్రం ఉంటే వాళ్ళు మాత్రమే రావాలి. తీసుకున్నాక మిషన్ అయితే రిటర్న్ తీసుకోము. ఒకసారి బాగా కష్టపడిన వాళ్ళు మాత్రమే చేయగలరు, ఎందుకంటే వెయిట్లెస్ ప్రోడక్ట్ కాబట్టి దూది మనకి చేసే కొద్దీ వస్తూ ఉంటుంది. ఓపిక ఉండాలి, పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే మిషన్ తీసుకోవాలి. మిషన్ తీసుకున్న తర్వాత రిటర్న్ తీసుకోము మేడం. ఒకసారి అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తాము, అగ్రిమెంట్ చేయించిన తర్వాత రిటర్న్ తీసుకోము. మనీ కూడా రిటర్న్ ఉండదు. మనకి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బైబ్యాక్ తీసుకోవాలి. అది ఎన్ని చేయగలుగుతారు మేడం డేకి అంటే మనకి 1.5 kg అలా, అది కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది మేడం. వెంటనే అంటే రాదు. మనం ఓపికని బట్టి చేసుకోగలం అనుకునే వాళ్ళకి 1.5 kg వరకు 2 kgs వరకు చేసుకోవచ్చు. కస్టమర్ పైన ఉంటుంది, అది ఎన్ని చేస్తారు అది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. మనకి మిషన్ వచ్చి 8 hours మనం రన్ చేసుకోవచ్చు. దాని మీద పవర్ కన్జంప్షన్ అంటే మనకి 160-150 కంటే ఎక్కువ రాదు కరెంట్ బిల్. ఎక్కువ రాదన్నమాట, పవర్ కూడా తక్కువే వస్తుంది. మనకైతే మిషన్ ప్రాబ్లం ఏమి ఉండదు. 1 year మోటార్ వారంటీ ఇస్తాము. బెల్ట్ అవన్నీ కావాలంటే మనము వాటికి అగ్రిమెంట్ చేయించము, మీదే కస్టమర్ మీదే ఉంటుంది. మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది మిషన్ని కూడా. మనకి కాటన్ ఇలా వస్తుంది మేడం, ఇలా రోల్స్ వస్తాయన్నమాట. మనకి ఈ బండిలో వచ్చి మనకు 10 kgs to 12 kgs వస్తుందన్నమాట. మనకి కాటన్ అయితే ఇలా ఉంటుంది. మనకి కాటన్ ఇలాగే తుంచుకోవాలి 3 inches. బై హ్యాండ్ మాత్రమే తుంచాలి, సిజర్ యూజ్ చేయకూడదు. 3 inches కానీ మేము చెప్తామన్నమాట 3 inches 5 inches అని కస్టమర్స్కి చెప్తాము. మాకు వచ్చే ఆర్డర్స్ని బట్టి కస్టమైజ్ చేస్తామన్నమాట. ఇలా ఉంటుంది. ఇలా వస్తుందా? మనకి ఇది బండిలో వచ్చి 10 to 12 kgs 15 kgs వరకు వస్తుంది. ఇలా మనకి 3 inchesలో కట్ చేస్తాం. చూడండి ఇలానే కట్ చేసుకోవాలంట. 3 inches 5 inches అలా వాళ్ళు చెప్తారనమాట. మళ్ళీ ఇలా తీయడం కూడా ఇలాగా తీసి వేయాలంట. వర్క్ అయితే ఈజీగా ఉంది, మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. అమౌంట్ కూడా మనం విక్స్ తెచ్చిచ్చిన వెంటనే స్పాట్లోనే పేమెంట్ ఇచ్చేస్తాం. కాకపోతే ఏంటంటే విక్స్ బాగున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని పేమెంట్ చేస్తాం. విక్స్ మనకి వైట్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మనకి అవైలబుల్లో ఉంది. క్యాష్ అంటే క్యాష్, లేదంటే ఫోన్పే. కేజీ అది ఎంత మేడం? అది మనకి కేజీ 400 మేడం. విక్స్ చేసినందుకు 300, టోటల్ 700 ఇస్తాం మనం. కాటన్ అయితే ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. కస్టమర్స్ ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ ఇస్తాం. మీరు ట్రస్ట్ చేయొచ్చు మేడం. కంపెనీ ఏంటంటే మనకి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే రన్ చేస్తున్నాము. ఇంకా మారేది ఏమి ఉండదు, ఇక్కడే ఉంటాము. నమ్మకంతో వచ్చి తీసుకోవచ్చు మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు. ఏజ్ లిమిట్ అనేది ఉండదన్నమాట. నిదానంగా కూర్చొని ముసలి వాళ్ళైనా వేసుకోవచ్చు, చిన్నపిల్లలైనా వేసుకోవచ్చు. టైం పాస్గా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. వచ్చారు మేడం, మనకి కస్టమర్స్ తీసుకొచ్చారు విక్స్. చూద్దాం కదా. ఈ అక్క వాళ్ళు వచ్చారు, తీసుకున్నారు విక్స్ తీసుకొచ్చారు. ఇలా తీసుకొని రావాలన్నమాట విక్స్. కాకపోతే ఏంటంటే మనకి కార్డ్బోర్డ్లో ఇంతకుముందు ఇలా చెప్పినాము, ఇలా మాత్రమే ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నాం.
విక్స్ మనకి ఇలా చేసుకొని రావాలి. మీరు ఎన్ని కేజీస్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. తీసుకొని వచ్చేటప్పుడు విక్స్ నీట్గా మాత్రమే ఉండాలి, వైట్గా మాత్రమే ఉండాలి. చెప్పండి ఇక, ఇవి ఎప్పటి నుంచి మీరు తీసుకున్నారు, ఎప్పటి నుంచి బైబాక్ చేస్తున్నారు? 4 months నుంచి చేస్తాను. ఎలా ఉంది ఇక్కడ అంతా మీకు? ఇక్కడంతా బాగుంటుంది. రోజుకి ఎన్ని చేయగలుగుతున్నారు ఇవి? రోజుకి 1 kg చేస్తాం. పొడవత్తులేనా? ఈ ఒత్తులు కూడా చేస్తాం. బాగుందా వర్క్ అయితే? ఈజీగానే ఉంది మేడం, బాగుంది. ఎవరైనా చేయగలరు. ఎవరైనా చేయగలుగుతారు. బాగా ఇస్తారా అమౌంట్ అయితే? పువ్వులకి అయితే 250 ఇస్తారు. మామూలుగా పొడవుతులకి వచ్చేసి మిషన్లో వేసుకుంటే చేస్తే మాత్రం 300 ఇస్తారు. 700 టోటల్ ఇస్తాం. మళ్ళీ బైబ్యాక్లో 700 వస్తుంది కేజీ. 700. క్యాష్ బాగానే ఇస్తారా? బాగా ఇస్తారు. స్పాట్లోనే? స్పాట్లోనే ఇస్తారు. ఫోన్పే అంటే ఫోన్పే ఇస్తారు, క్యాష్ అంటే క్యాష్ ఇస్తారు. అదే మనకి ఎలా కావాలంటే అలా. ఓకే అండి, వీడియో అయితే చూసారుగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో మేమైతే మెన్షన్ చేస్తాము. మీరు ఆ నెంబర్స్ చూసి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అన్ని డీటెయిల్స్ వాళ్ళు క్లియర్గా చెప్తారు మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.